అన్నయ్య ఏ ఎందుకలా మారిపోతున్నావు నువ్వు? వాళ్ళు ఎందుకలా సపోర్ట్ చేస్తున్నావు? అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. ఇంత జరిగిన ఇంకా ఎందుకు సిద్ధాంతాలు పట్టుకు వెళ్ళంటారు? అన్నయ్య నేను చూస్తే నాకు జాలి వేస్తుంది. చిత్రంగా ఉంది. నేను చూస్తే నాకు జాలిగా ఉంది. అదేంటండి అలా మాట్లాడతావు? రాజు ఏమైంది రా ఫ్యాక్టరీ గొడవ? జరిగిన దానికి అంత కారణం నేనే పోలీస్ కంప్లైంట్ బుక్ చేశాను. ఏమిటి? ఏమన్నయ్య నీకు నా మీద జాగ్రత్తుందా? రే ఇప్పుడు వెళ్ళారా? ఏముంది అన్నయ్య, ఎవరికి కనబడకుండా ఎక్కడో దాక్కోవడమే ప్రస్తుతం. ఎందుకు? న్యాయం నీ పట్ల ఉంది. ఆ గొడవలో నీకే సంబంధం లేదు. అలాంటి దానికి చట్టానికి భయపడి ఎందుకు పారిపోవడం? ఎందుకో చెప్పనన్నయ్య, నాకంటే అవతల శక్తి ఎక్కువ బలం ఉంది కాబట్టి డబ్బు మీద చెల్లి ఆ శక్తి చట్టాన్ని తన గుప్పిట్లో తీసుకోగలదు కాబట్టి. డబ్బు 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 ఏ ఆ మాత్రం డబ్బు మన దగ్గర లేదు. ఇదిగో అంతా డబ్బు. ఒరే రాజు నువ్వేం భయపడు, నీ వైపు మంచి లాయర్ని పెడతాం. ఈ డబ్బుతో నిన్ను కప్పేసి నీ మీద ఈగ కూడా వాళ్ళు కూడా చేస్తాను రా. ఒక జత బట్టలైనా ఉన్నాయి లేవు వదినా? ఎందుకు మీ అందరి ఎంత కోపం? కోపమా? కాకపోతే కసి. అక్కడ ఫ్యాక్టరీ తగలబడ్డా ఇప్పుడు అరెస్ట్ జరుగుతున్నా, దానికి నాకు ఏమిటి సంబంధం? చెప్తాను. ముందు ఒక ప్రశ్న సమాధానం చెప్పు. మాణిక్యాలు అంత బలంగా నిలబడటానికి ఒక్క మెట్టు కూడా దిగి రాకుండా ఉంటే ఎవరు కారణం? అతని పొజిషన్. నిజమే, అతని పొజిషన్. దాంతో పోల్చుకుంటే రాజువాడి స్థానం చాలా బలహీనం. మరి న్యాయం ఎవరి వైపు ఉంది? రాజు వైపు ఉంది. ఈ సమయంలో ఒక మనిషిగా, దేశంలో ఒక తెలివైన పౌరుడుగా నువ్వెవరిని సమర్థించాలి? రాజుని. కానీ ఈ సమర్థింపుల వాళ్ళ పనులు జరగవు. మాణిక్యాలరావుని గెలవాలంటే వాళ్ళ అంతస్తుకు చేరుకోవాలి. అదే నీ వాదన అయితే ఈ దేశంలో పేదవాళ్ళు మొత్తం ముందు డబ్బు సంపాదించి తర్వాత యుద్ధానికి ఆయుధం అవ్వాలన్నమాట. నువ్వు నన్ను మాటలతో ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నావు ఉన్నాయా? కాదురా, గతంలో నేర్పిన అనుభవం కనీసం విన్నైన మార్గాలను ప్రయత్నిస్తున్నాను. ఏమండి రాజు వెళ్ళిపోతానంటున్నాడండి. అవునా? ఈ పరిస్థితి మీకు దారి ఉంది. ఎలాగైనా అతను ఆఫ్ చేయండి. చాలా కష్టంగా. అయ్యో అలా అంటారేంటండి? ఆలోచించడానికి ఏముంది, నేను వెళ్ళిపోవాలి తప్పదు. ఇలా ఎన్నాలని పోలీసులు తప్పించుకొని తిరుగుతావు రాజు. తప్పు నీ కానప్పుడు నీకు ఎందుకయ్యా భయం? ఆ భయం తప్పే వద్దు, కానీ నేను ప్రస్తుతం వెళ్ళిపోతుంది మాణిక్యాల నుంచి దూరంగా ఉండాలి. అంటే ఒకవైపు కూతురు ప్రేమించిన అన్నయ్య వాడు, మరోవైపు ఫ్యాక్టరీ తగలబట్టం. వీటితో నా మీద కక్ష ఏర్పడిపోయింది. ఇంకేం విచారించే స్థితిలో లేడు. నన్ను నాశనం చేయడమే అతని లక్ష్యం. అందుకే నేను మా వాళ్ళకి చెప్తున్నాను. మాణిక్యాలరావు ఆయన చూసి ఎందుకురా భయపడ్డా? ఒరే ఇంకా నిశ్చింతంగా అంతా నేను చూసుకుంటాను. ఆయన మన మనిషి. వెళ్ళొస్తాను. నేను ఎప్పుడు వస్తాను బాబు అవలేదునా, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. నేను ఎక్కడైనా దాక్కోవాలి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? కోర్పేట లక్ష్మి ఇంటికి. అక్కడ నిర్ణయిస్తాను నేను ఎక్కడ దాక్కోవాల్సింది. ఇప్పుడు వీడుకో చెప్పుకోవాల్సినంత భయంకరమైన పరిస్థితులు ఏమొచ్చాయి? అన్నీ నాకు వదిలిపెట్టి మీరంతా మామూలుగా ఎందుకున్నారు? అంటే ఎలా? మీ మీద ఈగ వాళ్ళని కూడా నేను తీసుకుంటాను. మరి మాణిక్యాలరా? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు నిర్దోషి మనమని నీకు నేను ఉపయోగిస్తాను, అంతే కదా? అంతేకాదు, మళ్ళీ నీకు ఉద్యోగం ఇప్పించేలా కూడా నేను చేయను. ఆ పని నేను చేయగలను. నీ వరకు ఎందుకు అంటే నేను ఒక్కసారి మాణిక్యాలరావు దగ్గరికి వెళ్ళి మనం ఒకటి, నా నుంచి మీకే గొడవ ఉండదని నా ఓటమి ఒప్పుకుంటే చాలు. ప్రపంచానికి గెలిచినంత సంతృప్తి పడతాడు. ఆ సంతోషం నాకేదో ఉద్యోగం ఇప్పించకపోడు కూడా. రాజు అవునన్నయ్య, ఇప్పుడు నా ఉద్యోగం నా ఓటమి కాదు, ఒక సిద్ధాంతాలు జరుగుతున్నాయని. నువ్వు చేసే రాజీ వల్ల మాకు వచ్చే లాభం ఏమి లేదు. మీ అందరి సంగతి కాదు నేను చెప్పేది, నీ మీరు గురించి నేను చెప్తాను. అంటే ఏ స్వార్థంతో నువ్వు ఆత్మహత్య చేసుకున్నావో అదే దాన్ని నన్ను తక్కుమంటావు. కాదు, వాస్తవాన్ని అర్థం చేసుకోబోతున్నాను. ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావు ఆ వాస్తవం. పరిస్థితులు మనం ఆడించుకున్నాం, మనమే వాటిని ఆడించాం. పరిస్థితులు చెప్పినట్టు ఆడుతుంది నువ్వేనన్నయ్య. నువ్వు ప్రేమించే అమ్మాయి కోసం అడ్డదారి తొక్కవు. ఏ మనిషి అయితే తన ఇంటి ముందు ఒకప్పుడు కుక్కతో పోల్చాడో ఆ మనసుతో చేతులు కలిపి నీ ఆశ ఆ మనిషి చేసుకోవడం